ఓకే. చదవండి. ఓం అభయం నః కరత్యంతరిక్షమభయం ద్యావా పృథివీ ఉభేయిమే అభయం పశ్చాదభయం పురస్తాదుత్తరాదధరాదభయం నో అస్తు. ఉత్తమం. ఇంకా ధన్యవాదాలు. ఇంకెవరండి? కవిత ఇక్కడ కరత్యంతరిక్షం అభయం అన్నాడు. అంతరిక్షం అభయం అని కదా సంధి. అంతే అమ్మా. లేదనంటే అంతరిక్షం అభయం దేవా పృథివీ ఉభే ఇమే. తర్వాత పశ్చాద్ అభయం పురస్తాద్ ఉత్తరాద్ అనొచ్చు, లేదంటే పురస్తాత్ ఉత్తరాద్. అంతే అది కదా. విడదీస్తలేము మనము, ఇది అక్షరాలను విడదీయకుండా బట్టి. పురస్తాద్ ఉత్తరాద్ అధరాభయం నో అస్తు. అంతే అంతేగాని కదా. అంతే అంతే. కాకపోతే ఇప్పుడు నేర్చుకునేప్పుడు మనం ఇలాగే చదవాలి, అంటే ఎందుకంటే వేద. అంటే అంటే అది సంధి సమస్త పదమే కదా అది పురస్తాద్ అంతే అంతే. ఉత్తరాద్. అంతే కానీ ఇక్కడ మనకి ఇవి చూస్తామమ్మా. ఇక్కడ ఏంటిది, ఈ మంత్రం ఎలా ఉందో అలాగే చదవాలన్నమాట. ఓకే. అదే. సో దానికి మనం అది కలిపేసుకుంటే అక్కడ తప్పు అయిపోతుంది ఛందస్సు. అదే ఉమ్, అదనమాట. యా. గర్వా. ఇంకా ఇప్పుడు ఎవరు చదివేది? వేద గారా? మేడం. చెప్పండి, చదవండి. ఓం అభయం నః కరంతక్షరిక్షా కరత్యం క్షరిక్షా మభయం ద్యావా పృథివీ ఉభే ఇమే అభయం పశ్చాదభయం పురస్తాదుత్తరాదధరాదభయం నో అస్తు. ఉత్తమం. ఇంకా లక్ష్మి గారు. జీ ఒకసారి చెప్పండి జీ మీరు. ఓం ఓం అభయం నః కరత్యంతరిక్ష అభయం నక్కరంత్యరిక్ష కరత్యంతరిక్ష కరత్యంతరిక్ష మభయం ద్యావా పృథివీ ఉభే ఇమే మభయం ద్యావా పృథివీ ఉభే ఇమే అభయం పశ్చాదభయం పురస్తా అభయం పశ్చాదభయం పురస్తా దుత్తరాదధరాదభయం నో అస్తు. భయం నో అస్తు. చెప్తారా మీరు? చెప్తాను. ఓం అభయం నక్కరత్యంతరిక్ష అభయం ద్యావా పృథివీ ఉభే ఇమే అభయం పశ్చాదభయం పురస్తా దుర్తరాదధరాదభయం నో అస్తు. ఉత్తమం ఉత్తమం. నెక్స్ట్ ఇంకెవరున్నారు? తన్వి. తన్వి గారు ఎవరు చదువుతారా? వేద గారు, సుశీల్ గారు రాలేదేంటి? ఇది తన్వి ఎవరండి? వేద గారు మీ వాళ్ళేనా? మేడం మేడం సుశీలనే మేడం. ఓ సుశీలనేనా? ఓకే ఓకే. అంటే వాళ్ళ స్కూల్ జూమ్ మీటింగ్లు ఉన్నాయి కదా, ఆ పేరు చేంజ్ చేయలేలాగుంది. అచ్చా అచ్చా. ఓకే. సో దెన్ మ్యూట్లో ఉన్నట్టుంది. సరే. మేడం మేడం నేను చదివింది కరెక్టేనా మేడం? వచ్చింది, కరెక్టే వచ్చింది. మళ్ళీ ఒకసారి చదువుతారా? చదవండి. ఓం అభయం నః కరంత్యరిక్షాం మభయం ఇక్కడ కరత్యంతరిక్ష కరత్యంతరిక్ష యంతరిక్ష కరత్యంతరిక్ష
మళ్ళీ చెప్పు. మభయం ద్యావా పృథివీ ఉభే ఇమే అభయం పశ్చాదభయం పురస్తాం దుత్తరాధరాధభయం నో అస్తు. యా కొంచెం ఇది మహాప్రాణాలది కొంచెం చూసుకోవాలి. దధరా ఇక్కడ దధరాదభయం అలా ఓకేనా. మహాప్రాణం వచ్చిన చోట కొంచెం దభయం దభ భ దభయం దభయం. సో అంతే. యా అయితే ఇప్పుడు ఏమంటున్నారు మీకు ఇక్కడ గుర్తుందా? ఉమ్, ఏంటిదమ్మా? ఇక్కడ సుషారథి నుంచి చూసుకున్నాం మనము. ఇక్కడ ఏమంటున్నారు? సుషారథి అంటే సుష అంటే సు అంటే మంచిగా కదా. ఇక్కడ సు ఉంది కాబట్టి సారథి అనేది ఏమైపోయింది? షారథి అయింది. ఓకే, అర్థమైందా? సుషారథి అంటే ఉత్తమ సారథి. ఎవరైనా అభీషుభి అంటే కల్లెములతో. ఓకే, వాజినః కల్లెములు అంటే ఏంటి? అంటే కట్టేయడం. వాజినః బలిష్ఠములైన. వాజినః అనేది బహువచనంలో ఉంది, సో అది బలిష్ఠములైనటువంటి. అశ్వాన్ ఇవ. అశ్వాన్ అంటే ఏంటిది? గుర్రములు. ఓకే, ఇవ అంటే వాళ్ళే గుర్రములలాగా. మనుష్యాన్ మానవులను. యత్ నేనీయతే యత్ ఏదైతే నేనీయతే అంటే ఏమంటున్నారు ఇక్కడ? ఎప్పుడు ఎల్లప్పుడు తిప్పుచుండునో. ఏది ఎల్లప్పుడు త్రిప్పుచుండునో. యత్ ఏది. తర్వాత హృత్ ప్రతిష్టం హృదయములో ఉండునో. ఏది ఎల్లప్పుడూ త్రిప్పుతుందో, తర్వాత ఏది హృదయములో ఉంటుందో. అజరం అంటే ఏంటిది? జర అంటే ఏంటిది? వృద్ధాప్యం. సో ఈ అంటే వృద్ధాప్యము లేనిది. తర్వాత జవిష్టం వేగముగా కలది అగు. తత్ అంటే ఏంటి? అది. మే అంటే నా యొక్క. మనః మనస్సు. శివ సంకల్పం కలది అగుగాక అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమేనా? నా మనస్సు ఇంద్రియములను అధర్మము నుండి వేరు చేసి ధర్మ మార్గమున నడుపునుగాక. ఇక్కడ మనస్సు ఎలాంటిది? ఏం చెప్తున్నారు ఇక్కడ? అధర్మ మార్గము నుంచి వేరు చేసి ధర్మ మార్గమున నడవాలి అని చెప్పేసి చెప్తున్నాం ఇక్కడ. ఉత్తమ సారథి. ఎందుకు ఇది సారథి? కల్లెములు, ఈ గుర్రము ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మన మనస్సు గురించి చెప్తున్నాడు. మనస్సుని ఉత్తమ సారథి. ఇక్కడ మనకి ఇది చూడండి ఏమన్నారు ఇక్కడ? ఓ కరుణాకర, ఉత్తమ సారథి కల్లెములతో బలిష్ఠములగు గుర్రములను ఇటు అటు తీసుకొని వెళ్తాడు కదా. అవునా? ఆ విధంగా మానవులను తిప్పుచుండేటువంటి మనస్సు అతివేగమైనటువంటిది కదా. అర్థమైందా? అందుకని ఆ మనస్సుని ఈ గుర్రముతోని పోల్చి చెప్తున్నాడు అనమాట. గుర్రం ఎలా ఉంటుంది? గుర్రం ఎలా వెళ్ళిపోతుంది? అది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా. సో ఆ విధంగా మంచి సారథి ఎట్లాగా ఏంటంటే దాన్ని కళ్ళెం వేసి మంచిగా నడిపించగలుగుతాడో మా మనస్సును కూడా అదే రకంగా నడిపించి ధర్మ మార్గం మమ్మల్ని కూడా నడిపించు. కాదు కదా, ఆ మనస్సు ఏంటంటే అంతే వేగంగా ఉన్నదటువంటిది. ఏ వేగంగా గుర్రములు ఎట్లయితే వేగంగా వెళ్తున్నాయో అదే విధంగా మన మనస్సు కూడా ఉంది. అందుకని అది వినాశరహితమై హృదయములో ఉంటుంది. సో కాబట్టి వినాశరహితం అంటే ఏంటిది? నాశనం లేకుండా అది నాశనం కాదు, లేకుండా హృదయంలో ఉంటుంది. సో కాబట్టి నా మనస్సు ఇంద్రియాలను అధర్మము నుంచి వేరు చేసి
ధర్మ ధర్మ మార్గమున మార్గం నడుపునుగాక. నడుపుగాక. అది ఉమ్. ఎందుకంటే బాగుంది అది శ్లోకం. సో ఎందుకంటే అది మనస్సు, అదే చెప్పాం కదా, మనకి మనస్సు అనేది ఎలా ఎలా వెళ్తుంది, అది ఎటో ఎటో వెళ్ళిపోతుంది. కానీ దానికి ఉన్నంత జ్ఞానం ఇంకెవరికి ఉండదు కదా. అది మరి ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానము కదా, దానికి అన్ని తెలుసు మనస్సుకి. అందుకని అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఇటు వస్తుంది, అటు వెళ్తుంది కదా. అవునా కదా? ఉమ్? అవును. అవును. సో అదనమాట. అందుకనే దాన్ని మంచిగా ఒకే విధంగా ధర్మ మార్గం వైపు ఉండేలాగా చూడమని చెప్పేసి అంటున్నాం. ఎందుకంటే అది చాలా తీవ్రమైనది, తీవ్ర గతితో ఉంటుంది అది. అవునా? అవును. సో నెక్స్ట్ మంత్రం చూద్దాము. ఇక్కడ ఏమన్నారు? సనహ పవస్వ శంగవే. సహ, సహ అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. రాజన్, రాజన్ అంటే ఎవరు మరి? ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నాము? రాజు. ప్రభు ఎవరికి రాజు? అందరికీ రాజు. ఎవరండి? అందరికీ రాజు. అందరికి, మొత్తం ఈ దేశం ఆ దేశమే కాదు, లేకపోతే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, ఈ కంట్రీ ఆ కంట్రీ కాదు, అందరికీ రాజు. ఎవరు అతను? పరమాత్మ. పరమాత్మ. సో రాజన్ అనే దానికి అదేంటిది, ప్రకాశం అన్నమాట. రాజన్ అంటే ప్రకాశించడం అని రాజతే అనేది సో ప్రకాశం, ప్రకాశించినటువంటి ఔషధుల చేత ప్రకాశించే అతను అనమాట. సో కాబట్టి అది. ప్రకాశ స్వరూపుడైనటువంటి ఓ పరమేశ్వర, నహ, నహ అంటే మమ్ము, మాకు. నహ అంటే మాకు, మమ్మల్ని, అలా వస్తుంది. పవస్వ, పవస్వ అంటే ఏంటిది? పావనము చేయుము. పవస్వ అదేంటి? పుయి పవనే అమ్మా. పావనం అంటే ఏంటి? పవిత్రం. పవిత్రం. పవస్వ పవస్వ అంటే పావనం అది చేయండి. అది మధ్యమ పురుషనా ఏకవచనం? అవునండి, అవును. ఆత్మనేపది అంటే మధ్యమ పురుష బహువచనం. త్వం పవస్వ. బహువచనం ఎందుకు? ధ్వం అంటే అది కదా. సో పవస్వ అంటే త్వం నీవు, అంటే నీవు. యు అంటున్నాం. యు ప్యూరిఫై. ఒక నిమిషం. నీవు మమ్మల్ని, నీవు ఆ. పవస్వ అంటే నువ్వు పవిత్రం చెయ్యు. ఎవరిని? మమ్మల్ని. నహ, మమ్మల్ని. ఓకే. సో అది గవే. గవే అంటే ఏంటిది ఇక్కడ? ఇంద్రియాల గోవులు, ఆవులకు. జనాయ, జనాయ అంటే జనులకి. జనులకు. సో ఇప్పుడు జనాయ వచ్చిందా ఇంతకు ముందు? రాలేదు. సో జనాయ అంటే జనులకు అంటున్నాం. ఏ విభక్తి అది? తృతీయ. చతుర్థి. చతుర్థి కదా. కు, కు అంటున్నాం. జనాయ. కిన్కున్ యొక్క షష్ఠి. ఇక్కడ గవే అనేది కూడా షష్ఠిలో ఉంది. ఓకే. అర్వతే, అర్వతే గుర్రములకు. ఓకే, గుర్రములకు. షష్ఠి కాదు ఇది, యాక్చువల్గా చతుర్థిలో ఉంది. కొరకు, గోవుల కొరకు. గోవులకు అంటే గోవుల కొరకు అన్నమాట. జనాయ అంటే జనుల కొరకు. అర్వతే గుర్రముల కొరకు. పేరు రాయలేదు. ఏంటిదమ్మా? ఓకే. సో గుర్రముల కొరకు. ఓకే. ఓషధీభ్య, ఓషధీభ్య అంటే ఏంటి? ఔషధముల కొరకు. శం, శుభములను ఇమ్ము. శం అంటే శుభములు కదా. శుభం, శుభాన్ని కలిగింపజేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట, కోరుకుంటున్నాం. సో ప్రకాశ స్వరూపుడవగు ఓ పరమేశ్వర, మమ్ము పావనము చేయుము, పవిత్రము చేయుము. ఓకే. గోవులకు, జనులకు, గుర్రములకు, ఓషధులకు శుభమును కలిగింపుము. అర్థమవుతుందా? వీటన్నిటికీ మనతో పాటు మనము ఈ పశువులను కూడా కోరుకుంటున్నాం అనమాట. వాళ్ళ అన్నిటికీ కూడా, ఔషధులకు, ఇవన్నిటికీ కూడా శుభం కలగాలి. మరి అదంతా కూడా వాటికి శుభమైనా మళ్ళీ మనకే శుభం కదండి. మన దగ్గర ఉన్న వాళ్ళంతా ప్రతి ఒక్కరు కూడా శుభంగా ఉండాలి, మంచిగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి. అవునా? అందుకే మనల్ని పవిత్రం చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం. అర్థమైందా అండి? ఇక్కడ ఏమంటున్నాం? ఇక్కడ పవిత్రం చేయమని చెప్పేసి భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. మనల్నే కాదు, మనతో పాటు ఉన్నటువంటి గోవులను, జనులను, తర్వాత గుర్రములను, ఓషధులను, ఇవన్నిటిని కూడా శుభమయం చెయ్యు, శాంతిని కలిగించేలాగా చూడు, శుభ్రం చెయ్యు. వాటన్నిటినీ కూడా వాటికి
శుభ్రం చెయ్యు, తర్వాత వాటికి కావలసినటువంటి అన్ని సదుపాయాలను కలుగజెయ్యు అని చెప్పేసి కోరుకుంటున్నాం మనం. అవునా? ఇక్కడ రాజన్ అన్నారు. పరమేశ్వరునికి ఇంకో పేరేంటి? రాజన్. రాజంతే, అందరిలోనూ రాజంతే. రాజంతే అంటే ఏంటిది? విద్యమానమై ఉన్నాడు. విద్యమానం అంటే ప్రతి అందరిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు కదా. అందుకని ఆయనకి రాజన్. జన్ అంటే ఏంటి? జ అంటే జన్మ. సో జన్మ ఉన్నదా లేదా మరి ఆయనకి? లేదు. లేదు. జన్మ లేదు. జన్మ ఉంటే మళ్ళీ ఏమైపోయింది? అతన్ని సృష్టించడానికి ఇంకొకరు కావాలి. అవునా? ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. ప్రకాశ స్వరూపుడు. జరామరణములు లేవు. అది ఓకే. సో అలా అనమాట. తర్వాత ఇక్కడ ఏమంటున్నారు? అభయం. అభయం. అభయం అంటే ఏమంటున్నారు? నహ. ఎవరికి? మాకు. అవునా? సో మాకు అభయం. భయము. భయం అంటే ఏంటిది? భీతి, భయము. సో అది అంటే లేదు, లేకుండా ఉండాలి. భయం లేకుండా ఉండాలి. ఎవరు? మాకు. మాకందరికీ భయం లేకుండా ఉండాలి. తర్వాత కరతి. కరతి అంటే చెయ్యుము. ఈ కరతి అనేది లేట్ లకారం. ఓకే. సో లేట్ లకారం ఇది కరతి. చెయ్యము. తర్వాత అంతరిక్షం. అంతరిక్షము. ఉభే ఇమే. ఉభే. ఉభే అంటే ఏంటిది? ఇక్కడ మనం చెప్పుకున్నాము, ద్యులోకం అని, పృథివీలోకం అని రెండు కదా. ఉభే ఇమే. ఇమే ఈ ద్యావా పృథివీ, ఈ రెండిటిని, ఏది? ద్యులోకాన్ని, పృథివీలోకాన్ని, ఈ రెండిటిని అభయం. అభయం అంటే భయం లేకుండా ఉంచుము. ఎవరికి? నహ. మాకు. పశ్చాత్. ఇంకా ఎక్కడి నుంచి? వెనుక నుంచి. పురస్తాత్. ముందు నుంచి. ఉత్తరాత్. పైనుండి. అధరాత్. కింది నుంచి. అంటే నలువైపుల నుంచి నాకు భయం అనేది కలగొద్దు. అభయం వద్దు, భయము కలగొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే. ఏమని కోరుకుంటున్నామండి ఇక్కడ? అన్ని వైపుల నుండి, ఏ వైపు నుంచి కూడా నాకు భయం అనేది కలగొద్దు. ఎక్కడి నుంచి? పైనుంచి, అంతరిక్షము నుంచి, ద్యులోకము నుంచి, పృథివీలోకము నుంచి, తర్వాత ఈ వెనుక నుంచి, ముందు నుంచి, ఓకే, పూర్వము, పైనుంచి, కింది నుంచి. సో ఎక్కడి నుంచి కూడా నాకు భయం అనేది కలగొద్దు. ఈ పాములు, జలచరాలు ఇవన్నీ ఉంటాయి కదండి. సో వాటి ద్వారా, వేటి ద్వారా కూడా నాకు భయం అనేది కలగొద్దు. అర్థమైందా? అని చెప్పేసి మనం ఇక్కడ కోరుకున్నాం అనమాట భగవంతునికి. అభయమునివ్వు అని చెప్పేసి కోరుకుంటున్నాం ఇక్కడ. ఏదండి. సో మనకి ఎప్పుడైనా కూడా మనకు శంక, భయము ఇవన్నీ వస్తున్నాయి అంటే మనం ఏం చేయాలి? ఈ మంత్రాన్ని చదువుకోవాలి. చదువుకొని మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. ఇంకా అర్థమైందండి? చాలా థ్యాంక్స్ అండి కవిత గారు. ధన్యవాదాలమ్మా. 7:30 from 7:30 to almost 10 o'clock you are doing the class. 6:30 నుంచి యాక్చువల్గా. 6:30 నాకు మీకు 7:30. కరెక్ట్. కరెక్ట్. 6:30 to 9. 2 క్లాసులు కంటిన్యూస్ అయిపోయింది అంతే.